అవ్వడం కష్టం, జస్ట్ ఏదో 4 లైట్లు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాను మ్యాక్సిమం. ఆదిత్య గారు, ఈ సినిమాలో 2 to 3 సీన్స్ చేశారని అన్నాము ఆర్టిస్ట్గా, మీరు కూడా? లేదు సార్, ఒకటే సీన్ చేశాను సార్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, సో చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి అంటే డైరెక్టర్గా ఆర్టిస్ట్ అనుకోవచ్చా? ఇంకా లేదు సార్, ఆ ఒక్క సీన్ చేశాను సార్. చేసినందుకు కూడా కొన్నిసార్లు ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పండి. సార్ ఇంకో సెంటిమెంట్ ఉంది, సినిమాలో డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తే పెద్ద హిట్ అవుతుంది సార్, హిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అది సాంప్రదాయంగా ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అన్ని సాంప్రదాయాలు అనుకోకుండా మేము సాంప్రదాయబద్ధంగా చేసాం సినిమా. సో ఇట్లా గెస్ట్ కనిపించే వాళ్ళు పెద్ద హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును సార్, ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఇస్తుంది సినిమా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఆదిత్య గారు సార్, మీరు మాట్లాడేటప్పుడు మంచి కామెడీ టైం ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఇందులో కామెడీ మీ రియల్ లైఫ్ లో జరిగినవా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నావు సార్? లేదు సార్, అంటే యాక్చువల్గా నేను భీమనేని గారి దగ్గర 4 years చేశాను కదండి. అప్పటికి అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ కాలేదండి, ఉపేంద్ర నాయక్ గారు డైరెక్టర్ కాలేదు. చాలామంది రైటర్స్ నేను సేమ్ టేబుల్ మీద కూర్చొని వర్క్ చేసేవాడినండి. సో భీమనేని గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి, అంతమందితో కలిసి వర్క్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు. సో అక్కడి నుంచి నాకు కామెడీ మీద కొంచెం పట్టుందండి. సో కొంచెం ఈజీగా రాయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అసలు చాలా బాగా అడిగారు, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చెప్పారు, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ June 7th నమో వచ్చేసింది, దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్